వేములవాడ పట్టణంలోని 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తూము మధు ఇంటింటి ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తూము మధు మాట్లాడుతూ 14వ వార్డు అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మౌలిక వస్తువుల కల్పనతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఒక్కసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరిన ఆయన 14వ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీ గుర్తైన చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మన 14వ వార్డులో మదనకు గెలిపించాలని అందరినీ ప్రజలని కోరుకుంటున్నాను. నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారైన ప్రభుత్వ విప్ ఆదిశీనన్న ఆధ్వర్యంలో బలపరిచిన వ్యక్తి 14వ వార్డు తూము మదన్న గారికి ఓటు వేసి గెలిపించాలని మరి అదేవిధంగా 14వ వార్డులో కానీ ఏఎంసీ డైరెక్టర్ షాబీర్ గారు కానీ భాస్కర్ అన్న కమిటీ సభ్యుడు భాస్కర్ అన్న కానీ తిరుపతి అన్న కానీ శంసీబ్ బాయ్ కానీ ఎవరైనా 14వ వార్డులో ఇంటింటి ప్రచారం భాగంగా ఇవాళ జరిగే భాగంగా ప్రతి ఇంటికి ఏ సంక్షేమ పథకాలు పోయినాయి, ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం ఆ పరంగా చెప్తే వాళ్ళే ఓటర్లు మా దగ్గరకు వచ్చి పెద్ద ఎత్తున అన్న కాంగ్రెస్ కోటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ప్రజలందరూ మాకు స్వాగతం పలుకుతున్నారు. మీరు అందరూ 14వ వార్డు ప్రజలందరూ చాలా పెద్ద ఎత్తున దీవించి తూము మధు గారిని మాజీ కౌన్సిలర్ గారు అనుభవం ఉన్న వ్యక్తి సీనన్న మెచ్చిన బిడ్డ సీనన్న బలపరిచిన బిడ్డ ఓటేసి గెలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్కారం. మరి జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మన వేములవాడలో ఆదిశీనన్న బలపరిచిన వ్యక్తిగా 14వ వార్డులో తూము మధు అని నేను ఇంతకుముందు మాజీ కౌన్సిలర్గా పనిచేసిన మరి ఇలా ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాబీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేష్, భాస్కర్, తిరుపతి గణేష్, నాగరాజు తిరుపతి అందరి మా కార్యకర్తలు అందరితోటి డోర్ టు డోరు ప్రచారం చేయడం జరుగుతుంది. మరి 14వ వార్డు ప్రజలు గమనించాలి, మనిషి ఎట్లాంటోడు, ఇంతకుముందు ఏం పని చేసిండు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ఎన్నో సేవలు నేను అందించినాను. ఇంకోటి మెయిన్ మన వార్డులో మనకు హనుమల్ల గుడి గురించి నాకు చెప్తున్నారు కాలనీ వాసులు అందరూ కూడా. అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి నేను గెలిచినాక 30వ రోజు నుండే నేను హనుమల్ల గుడి నా సొంత డబ్బులతోటి నిర్మాణం చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఈ అదృష్టం నాకు వచ్చింది కాబట్టి వార్డు ప్రజల తరపున గుడి నిర్మాణం చేస్తాను. గుడి కూడా మనం అందరం వార్డు ప్రజల సమక్షం నిర్ణయం మేరకు ఆ గుడిని నిర్మించుకొని మనం పెద్ద ఎత్తున ప్రతిష్టాపించుకున్నాము. ప్రజలందరూ గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాలను చూడండి. మరి ఇంతకుముందు 10 సంవత్సరాలు మనం ఎంత నష్టపోయినా ఒక రేషన్ కార్డు కూడా మనకి ఇవ్వలేరు. అది ప్రజలు గుర్తుంచుకొని మన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు రేషన్ కార్డు ఇచ్చుకున్నాము, ఇందిరమ్మ ఇచ్చుకున్నాము, జాగలేని వాళ్ళకు 5 లక్షలు ఇచ్చుకున్నాము, కమిటీ భవనాలు తెచ్చుకున్నాము, సంఘ భవనాలు తెచ్చుకున్నాము. ఇవన్నీ ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని మరి 14వ వార్డులో మరి నన్ను చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపేయాలని మరొకసారి కోరుకుంటున్నాను.